మండల కేంద్రంలో ఏసీబీ దాడులు జరిగాయి. చింతపల్లిలో పశు వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న జీజే పాల్ 6,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బర్లకు 10 లక్షల బ్యాంక్ లోన్ తీసుకునేందుకు హెల్త్ సర్టిఫికేట్ అవసరమైంది. దానికోసం నసర్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు నుండి 8,000 రూపాయలు జీజే పాల్ డిమాండ్ చేశారు. 6,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ రైడ్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర, ఇన్స్పెక్టర్లు వెంకట్రావు, రామారావు పాల్గొన్నారు. మండలంకు సంబంధించిన ఒక రైతు గ్రామీణ బ్యాంకు ద్వారా 20 లక్షలు లోను తీసుకున్నాడు. ఆ లోన్ తీసుకొని 8 బర్రెలు కొనుక్కున్నాడు. ఆ 8 బర్రెలు వ్యవసాయానికి కొనుక్కొని ఆ శాంక్షన్ అయిన 20 లక్షలు 10 లక్షలు శాంక్షన్ అయినాయి. మిగతా 10 లక్షల రూపాయలు బ్యాంకు నుండి రావడం గురించి ఈ వెటర్నరీ డాక్టర్ జోసెఫ్ పాల్ ఈయన దగ్గరికి అప్రోచ్ అయ్యి సర్టిఫికెట్, హెల్త్ సర్టిఫికెట్ అండ్ వాల్యుయేషన్ సర్టిఫికెట్ ఇవ్వమని అడిగితే 8,000 లంచం ఫస్ట్ డిమాండ్ చేశాడు. అయితే ఆ కంప్లైంట్కు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత మేము అతని రెప్యుటేషన్ వెరిఫై చేస్తే ఆ రెప్యుటేషన్ బాగాలేదు. ఈరోజు ఏసీబీ టీం, డిఎస్పీ ఏసీబీ నల్గొండ రేంజ్ అంటే నేను, తర్వాత ఇన్స్పెక్టర్స్ రామారావు, వెంకట్రావు, తర్వాత ఏసీబీ టీం, 2 మీడియేటర్లు మార్నింగ్ 11 ఆ ప్రాంతంలో ఆ కంప్లైంట్ ద్వారా ఎవరైతే డాక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడో ఈరోజు ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము. ఆ డాక్టర్ గారిని తీసుకొని విచారిస్తున్నాము. ఈ డాక్టర్ ఇక్కడ ఈ వెటర్నరీ హాస్పిటల్లో, తర్వాత వాళ్ళ ఇల్లు హైదరాబాద్లో కూడా సెర్చెస్ జరుగుతున్నాయి. ఈ కస్టడీ తీసుకొని తర్వాత ఆ రిమాండ్ తరలించడం జరుగుతుంది. పల్లి మండలంకు సంబంధించిన ఒక రైతు గ్రామీణ బ్యాంకు ద్వారా 20 లక్షలు లోను